ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు. కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రల్లో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి ఇవాళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడడం, తనకున్న అవకాశాన్ని వాడడం, లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా, సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకు వాడడం, లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం కంకణబద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ డబుల్ ఇంజన్ మాట్లాడుతున్నటువంటి ఈ ఇద్దరు మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే రూల్స్ పేరుతో లేదా జనాభా నిష్పత్తి పేరుతో లేదా జనాభా లెక్కల పేరుతో గడచిన 40-50 సంవత్సరాలుగా ఆపుకుంటూ పాలకులు ఆపుకుంటూ ప్రజానాయకులు ఆపుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల వర్గీకరణని లేదా నియోజకవర్గాల డీలిమిటేషన్ని ఎత్తుగడగా కేవలం ఉత్తర భారతదేశంలోని
2-3 రాష్ట్రాల ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలాగా, లేదా దక్షిణ భారతంతో సంబంధం లేకుండా దేశాన్ని ఏల్దామని చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని నిలదీసేదానికి పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి నీ లోక్సభలో మైక్ని వాడుతున్నావా అంటే దానికోసం వాడడం, నీ ప్రాంతం కోసం లేదా పల్నాడులో ఉన్నటువంటి వెనుకబాటుతనం గురించి లేదా పల్నాడులో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఎప్పుడన్నా మాట్లాడతావా అంటే పల్నాడు ప్రజలు ఇచ్చిన ఆ మైకుని దానికోసం వాడవు. ఈ దేశం కోసం వాడవు, ఈ రాష్ట్రం కోసం వాడవు, దక్షిణ భారతదేశం కోసం వాడవు, మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు. కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే, ఎటువంటి విషం చిమ్మమని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం.